హల్లెలూయా. చేరించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా ఇంకా కొంతమంది రాలేదు, అయినా వచ్చిన మంది బట్టి దేవునికి స్తోత్రం. దావీదు ఎందుకు దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటాడు? దావీదు ఎందుకు దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన? చెప్పండి. తను దేవదార వృక్షములో నివసించేవాడు అంటున్నాడు. నేనైతే దేవదార వృక్షములో నేను నివసిస్తున్నాను, నా దేవుడైతే గుడారంలో డేరాల్లో ఉంటున్నాడు, కాబట్టి అతనికి నేను ఒక మందిరం కట్టాలి అని అనుకున్నాడు. దేవదార వృక్షం అంటే బలము, ఎత్తు, సువాసన, శ్రేష్టము, స్థిరత్వము అన్నిటికన్నా మించి అది ప్యూరిటీ అంటే శుద్ధీకరణమైనది. హల్లెలూయా. అటువంటి ఒక విలువైన నివాసములో అతను ఉన్నాడు. తన దేవుడైతే డేరాల్లో ఉంటున్నాడు. అట్లయితే 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాము? మనం ఐశ్వర్యములో ఉన్నాం. మనము ఐశ్వర్యము పొందుకోవడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు దరిద్రుడైనాడు. ఆయన దరిద్రుడైనాడు, మనకు ఐశ్వర్యం ఇచ్చాడు. ఎందుకు ఐశ్వర్యం ఇచ్చాడంటే మనం ఏమి చేయాలి? ఆ దరిద్రుడు అని అతనికి మనం ఏం కట్టాలి? మందిరము కట్టాలి. ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఎక్కడే గాని స్థలం లేదట. హల్లెలూయా. ఆయనకు స్థలం లేనందున ఎక్కడ జన్మించాడు? పశువుల పాకులో సత్రములో జన్మించాడు. హల్లెలూయా. ఇది క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్, దాని తర్వాత మనం ఇప్పుడు మొట్టమొదట పరిశుద్ధ దినంలో ప్రవేశించబడి ఉంటున్నాం. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మొట్టమొదట పరిశుద్ధ దినమున మొట్టమొదట ఈ దినాన్న ఒక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు? నీ దేవుడు ఎక్కడున్నావు? నీ దేవుడు ఎప్పటికైనా సరే ఆయన ఐశ్వర్యవంతుడే. కానీ ఒక్కటి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన మనము ఐశ్వర్యం పొందుకోవడానికి ఆయన దరిద్రుడుగా మార్చబడి మనల్ని స్థానం ఇచ్చి ఉన్నాడు. ఆ స్థానంలో మనం ఉన్నామా లేదా? ఆయనకి ఇల్లు కడుతున్నానా, ఒక మందిరం కడుతున్నానా లేదా అనేదే మన ధ్యానం. హల్లెలూయా. యెరూషలేమునకు ఇచ్చిన పేర్లు ఏంటి? షాలేం అంటే సమాధానం, మోరియా అంటే నియమించబడిన, ఎన్నుకోబడిన, జబూస్ అంటే మర్చిపోయినలా? యెబూస్ అంటే కళ్ళెము, దాని తర్వాత దావీదు పట్టణము, దాని తర్వాత దేవుని పట్టణము. హల్లెలూయా.
ఈ దేవుని పట్టణము గురించి మనుషులు మిక్కలి ఏమని చెప్పుకుంటున్నారు? గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మామూలుగా ఆ యెరూషలేము ఒక షాలేం అని ఒక పేరు పెట్టబడింది. దాని తర్వాత మోరియా అని పేరు పెట్టబడింది. దాని తర్వాత యబ్బూస్, దాని తర్వాత దావీదు పట్టణంగా మార్చబడి దావీదు పట్టణం నుంచి దేవుని పట్టణముగా మార్చబడి ఉంటున్నది. ఆ దేవుని పట్టణం గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. ఆ గొప్ప సంగతులు ఏంటంటే దానికి అక్కడ ఒక పేరు ఉండాలంట. దానికి అక్కడ ఒక పేరు ఏంటంటే అది నీతికి రాజు. అక్కడ ఒక దీపము. హల్లెలూయా. అన్య జనులకు దీపము. అక్కడ ఒక గోత్రము. ఆ గోత్రమే యూదా గోత్రం. హల్లెలూయా. మలాకి 3:4. మలాకి 3:4. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లుగాను, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకింపుగా ఉండను. హల్లెలూయా. అప్పుడు అది ఇప్పుడు కూడా కావాలి అని అర్థం. హల్లెలూయా. పూర్వకాలపు నైవేద్యములు మరలా జరిగించాలి అంటే ఆ నైవేద్యములు పొందుకోవడానికి ఒకరు జన్మించాలి. హల్లెలూయా. ఒకరు జన్మించాలి. జన్మించడానికి ఆయన వంశావళి ఏంటి? మత్తయి 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. అబ్రాము 1, దావీదు 1. అబ్రాము మొట్టమొదటిది అబ్రాము, తర్వాత దావీదు. ఈ యొక్క జక్కయ్య కథల్లో మనము చూసినట్టయితే జక్కయ్య నేను నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింటున్నది. ఆ జక్కయ్య జీవితంలో రక్షణ ఎందుకు వచ్చింది? యేసుని చూడాలని ఆశపడ్డాడు. ఆయన ఎవరో, కానీ జక్కయ్య ఎవరు? అతడు అన్యుడు. ఆ అన్యుడు ఇజ్రాయేలీయుడు కాదు, యూదా గోత్రానికి చెందినవాడు కాదు. అతడు ఇశ్రాయేలీయులు కాదు. అతడు ఒక అన్యుడు. ఈ అన్యుడు ఆ యేసు ఎవరో చూడబోయాడు. ఎంతటికి ఆశపడ్డాడటంటే అతనికి కనపడకుండా ఉన్నప్పుడు ఒక మేడి చుట్టూ ఎక్కి అక్కడి నుంచి చూడబోయాడు. హల్లెలూయా. కరెక్ట్ గా చెట్టు దగ్గరికి వచ్చి తల పైకి ఎత్తి, జక్కయ్య నువ్వు త్వరగా కింద దిగు. నువ్వు ఎంత త్వరగా నిన్ను చూడాలనుకున్నావో అంత త్వరగా నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. హల్లెలూయా. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో, నూతనమైన మాసంలో, నూతనమైన పరిశుద్ధ దినంలో నా మాట ఏంటంటే నువ్వు త్వరగా దిగి రమ్ము. నువ్వు త్వరగా మందిరానికి రమ్ము. హల్లెలూయా. నువ్వు ఎంత త్వరగా నిన్ను చూడగలుగుతావు, ఎంత త్వరగా నువ్వు రాగలుగుతావు, ఎంత త్వరగా నువ్వు ఆశపడతావో అంత త్వరగా నీ ఇంటికి రక్షణ. Let the church say amen. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే నీ ఇంట రక్షణ కూడా ఆలస్యంగానే వస్తుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు. అందరూ ఒక ఎత్తు అయితే జక్కయ్య ఒక ఎత్తు. అందరూ ఒక ఎత్తు అయితే జక్కయ్య ఒక ఎత్తు. పొట్టివాడైనా కూడా అందరికన్నా ఎత్తుగా ఎదిగినాడు. దేనికి?
దేనికి? నేను అన్యుడైతే నాకే, నేను ఎవరైతే నాకేమి, నేను యేసుని చూడగోరుతున్నాను. అది దేవునికి నచ్చింది. దానికే చెక్కయ్య నువ్వు త్వరగా దిగిరవు, నేను నీ ఇంటికి రక్షణ. ఎప్పుడైతే నువ్వు త్వరగా చూడాలనుకున్నావో, ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో త్వరగా ప్రవేశిస్తాడో, అప్పుడు ఆయనలో ఏమి కలిగింది? పశ్చాత్తాపము కలిగింది. పశ్చాత్తాపము కలిగి, ఛా, నా ఇంటికి ఒక రక్షణ, యేసు అంటే ఈయన, ఇంత మంది ఆయన కొరకు ఎదురు చూస్తా ఉంటే ఆయన నా ఇంటికి వచ్చాడా, నా జీవితంలో ప్రవేశించాడా? నన్ను ఐశ్వర్యవంతుడుగా చేసినప్పుడు, ఆ ఐశ్వర్యవంతుడే నా జీవితంలో ప్రవేశించినప్పుడు, ఈ ఐశ్వర్యము, ఈ అన్యాయంగా సంపాదించుకున్న ఈ ఐశ్వర్యం నాకెందుకు? అవన్నీ తెచ్చేసి అంటున్నాడు, అయ్యా ఐశ్వర్యం అంటే ఏంటో నాకు తెలిసింది, ఇవి అన్ని అన్యాయంతో సమకూర్చబడిన ఐశ్వర్యం, నా పొత్తుని నేను ఇచ్చేస్తున్నాను. అప్పుడు అంటున్నాడు, నీవు కూడా అబ్రహాము కుమారుడివి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనము కూడా అబ్రహాము కుమార్తెలుమి. ఆమేన్. మంచిది. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము కుమారుడు అని పేరు వచ్చిందంటే, గళితీయులు రాసిన పత్రికలో ఏముంటాదంటే, 2 కుమారులు 2 స్త్రీలు ఉంటారు. ఒక్క కుమారుడు, వినాలండి, ఒక్క కుమారుడు దాసికి పుట్టినవాడు. ఒక్క కుమారుడు దాసికి పుట్టినవాడు. ఇంకొక కుమారుడు స్వతంత్రురాలకు పుట్టిన వాగ్దానము కుమారుడు. హల్లెలూయా. ఈ యొక్క దాసి అరేబియా దేశములో ఉంటున్న సీనాయి కొండకు సంబంధించిన, యెరూషలేముకు సంబంధించినది. హల్లెలూయా. అరేబియా దేశంలో ఉంటున్న సీనాయి, ఏమో ఇంత అవసరం లేదు, ఏమైనా ఉందా లేదా దీనికి కొంచెం పెట్టు. థ్యాంక్ యూ, దట్స్ గుడ్. అరేబియా దేశంలో ఉంటున్న సీనాయి కొండని ఎందుకు పేరు పెట్టాడు చెప్పండి? అరేబియా దేశంలో ఉంటున్న సీనాయి కొండకు సాదృశ్యం ఈ ఆగరుడు ఎందుకన్నాడంటే, అరేబియా దేశం ఉన్న సీనాయి కొండ ప్రస్తుతం ఈ రోజు పోయినా కూడా అరేబియా దేశంలో సీనాయి కొండ ఉంటుంది. ఆ సీనాయి కొండ దేనికి సాదృశ్యం అంటే, అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రము దేనికి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తుంది? అది శరీరానికి పాపానికి సాదృశ్యంగా ఉండేది కనుక హాగరుకు జన్మించిన, హాగరుకు పుట్టిన కొడుకు దాస్యత్యములో ఉంటున్నవారు. ఈ 2 స్త్రీలు వారు ఎలా ఉన్నారు? అలంకార రూపముగా ఉన్నారు. వారు ఒకరు ఈ అలోక సంబంధమైన యెరూషలేముకు, మరి పైనున్న యెరూషలేము మన తల్లి అని సారాకు సాదృశ్యంగా ఉంటున్నాయి. సారాకు పుట్టిన కుమారుడు వాగ్దానము చేత పుట్టిన కుమారుడు. మనమందరము ఎవరు? అబ్రాహాము కుమారుడైతే, అబ్రాహాము కుమారుడు ఈ జక్కయ్య అబ్రాహాము కుమారుడు అంటే వాగ్దానముతో పుట్టిన కుమారునికి కుమారులు. హల్లెలూయా. మంచిది. నేను ఇప్పుడు ఈ లోక సంబంధమైన యెరూషలేముకు సంబంధించిన వాడినా, లేకపోతే పరలోకములో ఉంటున్న యెరూషలేముకు సంబంధించిన వాడినా? రెండవ ప్రశ్న, నేను ఏ కుమారునికి నేను చెందిన వాడిని? దాసికి పుట్టిన వాడినా, లేకపోతే
లేకపోతే స్వతంత్రురాలు అనబడుతుంటున్న వాగ్దానము చేత పుట్టిన వాడిన. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటివి ఈ వాక్యానికి. మొట్టమొదటగా నేను యెరూషలేముకు చెందిన వాడిని, నేను పైనున్న యెరూషలేముకు చెందిన వాడిని చెప్పుకుంటూ, నేను పై ఉన్న యెరూషలేముకు చెందిన వాడిని చెప్పుకుంటూ, నేను అబ్రాము కుమారుడినే, నేను అబ్రాముకు కుమార్తె గర్ల్స్ ఏమంటారు, కుమార్తెల, ఓకే, కుమారుడు కుమార్తెలు అని చెప్పుకుంటూ, జక్కయ్యకు ఉంటున్న తొందర నాకు లేకపోతే వ్యర్థము. హల్లెలూయా. జక్కయ్య అబ్రాము కుమారుడుగా పేరు పొందుకోవడానికి నువ్వు అన్యుడు కాదు, నువ్వు అబ్రాము కుమారుడివి, నేను నీ ఇంట రక్షణ వచ్చిందని చెప్పుకోవడానికి కారణం జక్కయ్య యేసుని చూడాలని తొందరపడ్డాడు, తొందరగా పైకెక్కాడు, ఆ ఇంటికి తొందరగా రక్షణ వచ్చింది. దేవుని చేత నువ్వు అబ్రాము కుమారుడివే అని పేరు పొందుకున్నాడు. నేను కూడా అబ్రాము కుమారుడినైతే నేను దేవుని కొరకు ఎంత తొందర చేస్తున్నాను, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను, ఆయనకి ఎంత సమయం గడుపుతున్నాను అనేది ప్రశ్న. అది మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఆ యొక్క మనల్ని మనము పరీక్షించుకోకపోతే మంచిది కాదు. నేను అబ్రాము కుమారుడిగా ఉంటేనే నేను దేవుని పట్టణముగా మార్చబడతాను, లేకపోతే మాత్రము లేదు. ఇప్పుడు ఉంటున్న పేర్లు షాలేము, మోరియా, జెబూసు, దావీదు పట్టణము, దేవుని పట్టణము నా జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటగా నేను జక్కయ్యగై ఉండాలి. నేను జక్కయ్యగా లేకపోతే నా ఇంట రక్షణ రాదు. హల్లెలూయా. మంచిది. దావీదు యొక్క జన్మస్థలం ఎక్కడ? మొదటి సమూయేలు 17:12. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. ఇక్కడ జన్మించాడు. ఎవరి కుమారుడు? యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెషయి అనే వాడిని కుమారుడు. ఆ యెషయి ఏ యొక్క ప్రాంతానికి చెందినవాడు? బెత్లెహేము ఎఫ్రాతాకు చెందినవాడు. అంటే దావీదు యొక్క జన్మస్థలము బెత్లెహేము. ఓకే, దావీదు యొక్క జన్మస్థలము బెత్లెహేము అయితే దావీదు యొక్క పరిపాలన ఎక్కడ? ఆయన రాజుగా ఎక్కడ నియమించబడ్డాడు? 2 సమూయేలు 5:4. దావీదు 30 ఏళ్ల వాడై ఏళ్లను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఇంకా కింద అట్టే చదవండి. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీయులు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశారు. హల్లెలూయా. యెరూషలేములో ఆయన పుట్టింది. చర్చ్, ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ఏమరా వీడు దావీదు దావీదు దావీదుని పట్టుకున్నాడు అనేది కాదు. యేసు ప్రభు యొక్క వంశావళిలోనే ఏమని ప్రారంభించబడిందో తెలుసా? దావీదు కుమారుడు, అబ్రాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అనే ప్రారంభించబడింది. నేను అబ్రాము అనే మాట ఎత్తితే నేను జక్కయ్య అనేది ఉండాలి. మొట్టమొదట జక్కయ్యకి ఇవ్వబడింది నువ్వు అబ్రాము కుమారుడు అని. నేను జక్కయ్య అయితేనే నేను అబ్రాము కుమారుడు నైతాను. ఐ రిపీట్ అగైన్, నేను జక్కయ్య అయితే యేసును చూడడానికి నేను తొందరపడాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. అది లేకుండా నేను జక్కయ్యనంటే మాత్రం, నేను అబ్రాము కుమారుడు అంటే మాత్రము నేను ఒప్పుకున్న దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. లేఖనాలైతే మాత్రం ఒప్పుకో. రెండవది వచ్చినప్పుడు దావీదు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. ఆయన పరిపాలన ఎక్కడ? యెరూషలేములో. ఎప్పుడు మొదలు పెట్టాడు? ఆయనకు 30 సంవత్సరాలు వయసు ఈడు కలిగిన వాడైనప్పుడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే. దావీదు వంశంలో నుంచి పుట్టినవాడు ఎవరు? చూద్దాం. ఇర్మియా 33:15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతని భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెరూషలేముకు మరో పేరు ఏమని పెట్టబడింది? యెహోవాయే మనకు నీతి. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడింది. ఈ దావీదు నుంచి వచ్చిన వంశం ఒక చిగురు రాబోతుంది. హల్లెలూయా. దావీదు వంశము నుంచి ఒక చిగురు జన్మించాలి. ఆ చిగురు ఎవరు? ఆ చిగురు రావడానికి మరో యొక్క పాత్ర ఎవరు? లూకా 2:4. యోసేపు దావీదు వంశములోను యోసేపు దావీదు వంశము నుంచి వచ్చినవాడు. గోత్రములోను. హల్లెలూయా. యోసేపు ఎవరి వంశం నుంచి వచ్చినవాడు? దావీదు వంశము నుంచి వచ్చినవాడు. ఈ యోసేపు నుంచి వచ్చిన సంతానం ఎవరు? చదవండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వారి గలీలలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేములోని దావీదు ఊరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? దావీదు ఊరికే వెళ్ళాను. హల్లెలూయా. వారక్కడ ఉన్నప్పుడు చదవండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలి కుమారుని కని కొద్ది గుడ్డలతో. అంటే యేసు ప్రభు వారు జన్మించిన స్థలం ఎక్కడ? కమోన్, బెత్లెహేమే. ఎవరి ఊరు అది? దావీదు ఊరే. హల్లెలూయా. దావీదు ఊరే యేసు ప్రభు యొక్క జన్మస్థలం. సరే, దావీదు ఎన్ని సంవత్సరాల్లో ఆయన యొక్క పరిపాలనకు వచ్చినాడు? ఆయన వయసు ఎంత వయసు ఉన్నప్పుడు వచ్చాడు? 30 వయసుప్పుడు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఏమా చెప్పాలి? 40 సంవత్సరాలు పరిపాలించాడు. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాల్లో పరిచర్యకు వచ్చినాడు? లూకా 3:23. బోధింపు మొదలు పెట్టినప్పుడు ఏమండి? ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు? దావీదుకు ఎన్ని సంవత్సరాలు? తర్వాత ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను. చాలండి. ఆయన ఎన్ని సంవత్సరాలకు పరిచయంలో వచ్చినాడు? 30 సంవత్సరాలు. ఆయన జన్మస్థలం ఎక్కడ? దావీదు జన్మస్థలం ఎక్కడ? ఆయన పరిపాలించింది ఎక్కడ? యెరూషలేములో. యేసు ప్రభు వారు పరిపాలించింది ఎక్కడ? యేసు ప్రభు వారు ఎక్కడ పరిపాలించాడు? ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఉన్నాడా దావీదు? లేడు. మంచి. అపొస్తలుల కార్యం 1:3.
అపొస్తలుల శ్రమపడిన కార్యం తర్వాత ఏమండి? ఆయన శ్రమపడిన తర్వాత ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు 40 దినముల వరకు కమోన్ 40 దినముల వరకు వారికి అగపడుచు వారికి అగ్గుపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి చాలండి. ఎన్ని దినాలు? 40 దేని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు? దేవుని రాజ్యము ఏ రాజ్యం అది? ఆయన పైనున్న యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 40 దినాలు ఆయన చెడిపోయి సమాజ చేయబడి సజీవుడుగా కనపరుచుకున్నాడు. నేను సజీవుడిని, నేను పరిపాలన చేయబోయేది తరతరములు. హల్లెలూయా. నా రాజ్యము శాశ్వతమైన రాజ్యము. దావీదు ఎన్ని సంవత్సరాలు? 40. ఆ పాపని కొంచెం ఇక్కడ కొంచెం లేదా ముందుకు ఇలా తీసుకో. గుడ్. ఆయన ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు? పైనున్న రాజ్యం గురించి. పైనున్న రాజ్యం ఏ రాజ్యము? దాని పేరేంటి? దాని పేరేంటి? యెరూషలేమే. హల్లెలూయా. ఆయన ఈ లోక సంబంధమైన యెరూషలేము గురించి మాట్లాడము లేదు. ఆయన ఆఖరిగా ఏమి చేశాడో తెలుసా? ఆయన యెరూషలేములో ప్రవేశించి, ఇప్పుడు ఉంటున్న యెరూషలేములో ప్రవేశించి ఆ మందిరంలో వెళ్ళి ఏంటి మందిరాన్ని దొంగల గుహాలాగా చేసినారు, ఇది ప్రార్థనా మందిరం అని చెప్పి బయటికి వచ్చి ఆయన మేడగదిని ఎక్కి అక్కడ పస్కా పండుగను ఆచరించి పస్కా బలిగా ఈయన వెలపల బలి అయ్యాడు. గవిని వెలుపల ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు నేను సజీవుడిని అని కనపరుచుకుంటూ దేవుని రాజ్యము గురించి తెలియజేస్తున్నాడు. అంటే అయ్యా, దావీదు యొక్క సింహాసనము యెరూషలేములో 40 సంవత్సరాలు, నా సింహాసనము పరలోకము. కానీ నేను జన్మించింది ఎక్కడ? బెత్లెహేము. హల్లెలూయా. మంచిది. అపొస్తలుల కార్యం 1, 9, 10, 11. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయేను. ఎక్కడికి కొనిపోయేను? పైనున్న యెరూషలేముకు కొనిపోయేను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా. ఏ మనుషులు? ఏ మనుషులు? ఐ రిపీట్ అగైన్. ఏ మనుషులు? ఈ గలిలయ మనుషులు ఏమని వినాలి ఇప్పుడు? ఈయన ఏ విధంగా అయినాడో అదే విధంగా ఆయన తిరిగి కమాన్. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. హల్లెలూయా. ఎవరికి చెప్పాడు? కదా. ఈ శిష్యులందరూ గలిలయలా కాదే. మన గలిలయుని ఎందుకన్నాడు? పోని నేను పైకి పోతున్నా, దూతలు ఈయన పైకి పోతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఆయన తిరిగి వస్తాడని ఎందుకు చెప్పాలి కదా? అప్పటి నుండి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి, అది ఏంటో అదే మన జీవిత ప్రయాణము. ఐ రిపీట్ అగైన్. ఆ యొక్క 2 దూతలు
ఈయన జన్మించింది బెత్లెహేమే, కానీ ఆయన పరిపాలన పైన. దావీదు జన్మించింది ఇక్కడే, ఆయన పరిపాలించింది యెరూషలేములో. ఆయన 40 సంవత్సరాలు చేస్తే నేను తరతరములు చేయబోయేవాడిని. నేను ఏ రీతిలో వెళుతున్నానో ఆ రీతిలో నేను తిరిగి వస్తున్నాను. గలిలయ మనుషులారా అంటే అర్థం ఏంటో తెలుసా? గలిలయలోని నజరేతును విడిచి, గలిలయ అనే యొక్క లోకమును విడిచి నజరేతుగా వేరుపరచబడి యూదయలో ఉంటున్న ఎఫ్రాతాకు చెందిన బెత్లెహేముకు మన ప్రయాణం ఉండాలి. హల్లెలూయా. దానికే గలిలయ మనుషులారా అని చెప్పాడు. అర్థమైందండి? నేను గలిలయలోనే ఉన్నానా? నజరేతుగా మార్చబడ్డానా లేదా? నజరేత్ అంటే వేరుపరచబడిన, ప్రత్యేకించబడిన. నేను ప్రత్యేకించబడిన తర్వాత నేను గలిలయలో ఉండకూడదు. దేవదూతల చేత చెప్తున్న మాటలు ఏంటంటే, గలిలయ మనుషులారా, మరలా ఒక ప్రశ్న, నేను గలిలయుడినా లేకపోతే నజరేతుగా వేరుపరచబడినానా? నేను ప్రత్యేకించబడినానా? ఈ లోకములాగా నేను లేనా? ఈ లోకానికి నాకు కొంచెం వేరే భేదాలు ఉన్నాయా లేదా? అట్లయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? యూదయలోని ఎఫ్రాతాకు, బెత్లెహేముకు నేను చేరాలి. అప్పుడే నేను యెరూషలేములో పరిపాలన చేయగలను. హల్లెలూయా. లేకపోతే లేదు. గలిలయ మనుషులారా, are you with me, church? Where am I? Am I still in Galilee? Did I be named as Nazareth or no? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఎందుకైనా యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. ఎందుకు ఒకటే రీతిగా ఉంటాడు? ఆయన జన్మస్థలము బెత్లెహేము అయితే ఆయన పరిపాలన మాత్రము యెరూషలేము, పై యెరూషలేము. కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగానే తరతరములు ఉంటాడు. దానికే అప్పటి కాలంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి మన జీవిత ప్రయాణము. మన పేరేంటి? నా పేరేంటి? నా జన్మస్థలం ఎక్కడండి? దయచేసి నాది గుంటకల్లు లేదా హైదరాబాదు లేకపోతే తెలంగాణ, ఆంధ్రనో అని చెప్పకండి. అది ఇహలోక సంబంధమైనది. యెరూషలేమే మనది కానప్పుడు ఇక్కడ ఉంటున్న ప్రదేశాలు, ఈ లోకంలో నేను ఎక్కడ జన్మించినా అది మనది కాదు. అదే అయితే నేను గలిలయుడిని. హల్లెలూయా. నా జన్మస్థలము ఏమిటి? అది ముఖ్యం. ఈ జన్మస్థలం ఏంది అనేది నేను మరలా చెప్తాను. ఏంటండి? జన్మస్థలంలో మనం ఉంటే ఏమి జరుగుతుంది? నా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా సాగిపోతుంది అనేది నేను చెప్తా. ప్రస్తుతము మనము ఏం పేర్లు పెట్టుకున్నామండి యెరూషలేముకు? షాలేము, మోరియా, జెబూసు, దావీదుపురము, దేవుని మంచి. ఎవరిది బర్త్డే? ఎవరండి? మీరు తెచ్చుకున్నారు. ఓకే, గ్రేట్.
ఓకే, షాలేం, మోరియా, జబుస్. ఇప్పుడు ఇప్పుడు మన జీవితంలో షాలేము ఎవరు? నేను మళ్ళా చెప్తున్నాను, షాలేము ఎవరో ఇప్పుడు చెప్పండి. తర్వాత వచ్చే వారము నేను షాలేమో కాదా అని నేను చెప్తాను. ప్రస్తుతం ఈ దినము షాలేము ఎవరు? ఎవరు షాలేము? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:2-3. అంత వద్దులండి, ఎందుకు అంత ఇది టైం అవుతుంది. 9:6 యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఉమ్, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఉమ్, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఉమ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానం ఎవరైతే Come on. ఇస్తే సమాధానం. కర్త. ఆ సమాధానం కర్తను పొందుకుంటేనే నేను సమాధానంగా ఉంటాను. అది వచ్చేవారు. హల్లెలూయా. ప్రస్తుతము ఆయన ఎవరు? షాలేము. రెండవది ఏంటంటే మోరియా. మోరియా అంటే అర్థము ఎన్నుకోబడిన, నియమించబడిన. ఆదికాండం 22:13. ఆదికాండం 22:13. అబ్రహాము కన్నులెత్తి చూడక ఎప్పుడు? అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఉమ్, పొదలో ఉమ్, కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉమ్. వెనుక తట్టున కనబడింది. ఏమి తగులుకొని నేను? కొమ్ములు తగులుకొని ఉన్న పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. ఉమ్, అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించింది. ఎవరికి బదులుగా? తన కుమారునికి మారుగా. అంటే నీకు నాకు బదులుగా ఎవరున్నారు? కొమ్ములకు తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుని ఎవరున్నారు? హల్లెలూయా. అదే మోరియా. ఎన్నుకబడిన వాడు, నాకు విమోచన క్రయాదనం ఇచ్చిన వాడు ఎవరు? ఆ షాలోమే మోరియా. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 10:45. మార్కు రాసిన సువార్త 10:45. త్వరగా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని ఉమ్, పరిచారము చేయుటకును ఉమ్, అనేకులకు ప్రతిగా ఉమ్. విమోచన క్రయధనముగా అనేకులకు ప్రతిగా, అనేకులకు మారుగా, విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాననేది. హల్లెలూయా. దాన బలి ఇచ్చుటకి వచ్చాడాయన. ఎవరు? షాలేము. ఇప్పుడు నియమించబడిన మోరియా. అవునా? మంచిది. మూడవది ఏంటండి? పేరు జెబూస్. అంటే అర్థము కళ్ళెము. నేను కరెక్ట్ చేయదో నాకు రాదు అయ్యా. ఏం చెప్పు పేరేమి? కళ్ళం. కళ్ళం అనే అన్నం అన్నట్టు ఉంది. మొదటి దినవృత్తాంతములు 21, 24, 25. ఎవరితో ఇంగ్లీష్ ఉందా? రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తుని ఊరక తీసుకొని ఊరికనే తీసుకోను, యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయదానం ఇచ్చి దాన్ని తీసుకుందనని వర్ణాలతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. హల్లెలూయా. ఈ పేడ్ ద ఫుల్ ప్రైస్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. You got it? Can you just... Then King David said to Ornan, "No, but I will surely buy it for the full price. The full price! For I will not..." There is no limit. 600 తులముల బంగారం. He paid the full price. Hallelujah. ఏదో
ఇప్పుడు కొంచెం ఇస్తాను, ఈఎంఐలో మళ్ళా కడతానని చెప్పలా. ఈ పేడ్ ద ఫుల్ ప్రైస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20. మీ దేహము నీ దేహము, దేవుని వలన మీకు నీ అనుగ్రహింపబడి దేహము ఒక కళ్యము. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి హ్మ్, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని హ్మ్, మీరు ఎరుగరా? హ్మ్. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు. యబూస్, నువ్వు నీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి ఫుల్ రెడిమిషన్, ఫుల్ ప్రైస్, ఫుల్ రెడిమిషన్. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. దట్స్ ఆల్. ఇప్పుడు యబుసీయుడు అయిన వరుణానికి చెందిన వాడు నువ్వు కాదు. నువ్వు ఈ లోక సంపదుడివి కాదు. హల్లెలూయా. నువ్వు గలిలయుడు కాదు. నువ్వు ఎవరు? నీకు ఫుల్ ప్రైస్, ఫుల్ రిడీమ్షన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రీతి యందు ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఫుల్ ప్రైస్. ఎవరి యందు? ఆ ప్రీతి యందు ఆ ప్రియుని యందు, ఆయన రక్తము వలన ఆయన ప్రియుని యందు. దేవుని పట్టణము కాకు ముందు అది దావీదు పట్టణం అంటే ప్రియుని పట్టణం. హల్లెలూయా. దావీదు అంటే ప్రియుని పట్టణం. ఓకేనా? ఆ ప్రియుని పట్టణము కూడా ఆయనే. హల్లెలూయా. మందిరం ఎవరు కట్టారు? ప్రియుడు కట్టాడా? ప్రియుడు కట్టాడా? సొలొమోను కట్టాడు. ఎవరు? సొలొమోను ఎవరు? దావీదు కుమారుడైతే నేను ఎవరు కుమారుణ్ణి? నేను దేవుని కుమారుడైతే నేను ఏమి కట్టాలి? మందిరము కట్టాలి. సొలొమోను మందిరము కట్టాడు. ఒక్కసారి 2వ దినవృత్తాంతములు 3:1 చదువుతాం. ఇప్పుడు ఒకటి చదివేక ముందు ఒకటి అందరూ వినండి. దావీదు కుమారుడేనా సొలొమోను? అవునా? గట్టిగా చెప్పున్నాను. అవును. నువ్వు మనమందరం యేసు ప్రభు కుమార్తెలమేనా? అయితే ఇప్పుడు చదవండి. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా తరువాత సొలొమోను అన్నప్పుడు షాలేం. సొలొమోను అంటే షాలేం. నేను కూడా షాలేముగా మార్చబడాలి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. హల్లెలూయా. అయితే మనము కూడా ఇప్పుడు ఏమి ఆరంభించాలి? మందిరము కట్టడానికి, ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆ లోన్లు ఇంకా శాంక్షన్ కాకపోయిండొచ్చు, లేదా అయ్యిండొచ్చు. అది ఈ లోక సంబంధం. దేవుని యొక్క పట్టణం ఆరంభించడానికి మనకి ఎటువంటి వనరులు అవసరము లేదు. కావలసినది ఇది. గలిలయ మనుషులారా, నేను తిరిగి రాబోతున్నా. అప్పటికి మీరు ఎక్కడుండాలి? ఎక్కడ కనపడాలి? నాకు ఎక్కడ కనపడాలి? మందిరము కట్టేవారిగా. ఎలా కట్టాలని అడుగుండి, నేను మళ్ళా నెక్స్ట్ వీక్ చెప్తా. ప్రస్తుతము గలిలయ మనుషులారా, గలిలయ అనే లోకము
ఈ లోక ఆలోచనలు, ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన ఉద్దేశాలు, వాటికి నజరేతని వేరుపరచబడి ప్రత్యేకపరచబడి జీవించాలి ముందు. హల్లెలూయా. అది మొట్టమొదటి మెట్టు. నేను గలీలుడినా లేకపోతే నజరేయుడికి చెందిన వాడినా అని తెలుసుకోవడమే మానవ కోటి విధి. అర్థమైందండి? ఇది మానవ కోటి విధి. ఏంది? నేను గలీలుడినా? వాక్యం ఏమని సెలవిస్తుంది? గలీలియా మనుషులారా అని నేను అనడం వల్ల వాక్యం అంటున్నది. అలా అయితే వాళ్ళు ఏం కావాలి? గలీలియా నుంచి నజరేతును విడిచి ప్రత్యేకించబడి యూదయ స్థుతిలో ఉంటున్న ఫలభరితమైన రొట్టెల ఇంటికి నేను చేరాలి. ఆ రొట్టెల ఇల్లే సమృద్ధి అయిన దేవుని యొక్క శరీరం కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయని చెప్పిన దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశ్రయించి దీవించును కాక.